నా మొదటి చిత్ర ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన సినీ ప్రముఖులకు, పెద్దలకు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మన రజాకర్ డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు, మన కమిటీ కుర్రోలు హీరో ఫేమ్ యశ్వంత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కథ విని మా మేడం పార్వతి మేడం గారు, ప్రొడ్యూసర్ గారు వాసు గారు నా కథ విని వాళ్ళు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి. నేను చేసే సినిమాకి 100% మీరు సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పార్వతి సినిమాస్ బ్యానర్ మీద పార్వతి గారు తను సినిమా పరిశ్రమకు ఎంటర్ అవుతూ ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త హీరోని, కొత్త హీరోయిన్ని పరిచయం చేస్తున్నందుకు ముందుగా పార్వతి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో మనం అవకాశాలు సంపాదించుకోవడంతో పాటు ఇంకొకరికి అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఈ పార్వతీ సినిమాస్ చేస్తున్న మొదటి సినిమా రెటీనా ఐస్ నెవర్ లై సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి ఈ పార్వతీ సినిమాస్ బ్యానర్ మీద ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసి పార్వతి గారు ఈ సినీ పరిశ్రమలో ఒక మహిళా నిర్మాతగా, పెద్ద నిర్మాతగా పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అల్లం రాజు చాలా సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఫస్ట్ టైం రెటీనా అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ఈ సినిమాని ఆదరించి, అతన్ని అభిమానించి ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుతున్నాను. రెటీనా పేరులోనే ఏదో ఒక తెలియని వైబ్ కనిపిస్తోంది, పోస్టర్లో వైబ్ కనిపిస్తోంది, కొటేషన్ చాలా బాగుంది, ఐస్ నెవర్ లై అని. నిజమే, కళ్ళు ఎప్పుడు అబద్ధాన్ని చెప్పవు. మంచి సినిమా, మంచి స్క్రిప్టు ఫెయిల్ అవ్వదు, విజయం సాధిస్తుంది. కాబట్టి నో డౌట్ ఈ సినిమా మంచి విజయం సాధించాలి. మీడియా మిత్రులందరూ కూడా కొత్త టీంకి సహకరించి ఈ సినిమాని నిలబెడితే కొత్త వాళ్ళు ముందుకు వస్తారు, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అల్లం రాజు ఈ సినిమాతో మంచి డైరెక్టర్గా పేరు సంపాదించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం, గూగుల్లో తనకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనీష్ పక్క నిల్చుందామంటే భయం వేస్తుంది. నాకంటే ఒక 2 feet హైట్ ఎక్కువ ఉన్నాడు, అందుకనే పక్కకు జరుగుతున్నాను. ఆ అమ్మాయి కూడా అలానే ఉన్నారు, సోనియా నాయుడు. మంచి పేరు, చూడడానికి బాగున్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా హీరో హీరోయిన్గా వాళ్ళిద్దరిని పరిచయం చేస్తున్నందుకు పార్వతి గారికి, రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనీష్, సోనియా, ఈ సినిమా పేజీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ ఏర్పడాలని, ప్రత్యేకమైన స్థానం ఏర్పడాలని, మాలాంటి వాళ్ళు మీ డేట్స్ కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలని, అప్పుడు మీరు తప్పకుండా మాకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నో డౌట్ మంచి మనసుతో ప్రారంభించిన ప్రతిదీ మంచిగా జరుగుతుంది, మంచి దారిలోనే వెళ్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేస్తున్న అందరు టెక్నీషియన్స్కి, తర్వాత ఆర్టిస్టులకి అందరికీ నా అభినందనలు. అందరికీ మంచి జరగాలి, సినిమా నిలబడాలి, సినిమా బాగుపడాలి. సినిమా బాగుపడితే సినిమాను ఆధారం చేసుకుని చాలా కుటుంబాలు బతుకుతాయి అని ఆశించే మొదటివాడిని నేను. కాబట్టి ఈ సినిమాని ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా మనం కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సినిమాకి పనిచేస్తున్న రవి, ఏడుకొండలు, అందరూ, మా లాయర్ గారు, ఎవరిని మర్చిపోయినా క్షమించండి. అందరికీ మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్యలో 24లో కమిటీ కుర్రాలు ద్వారా హీరోగా వచ్చిన మన యశ్వంత్,
తను కొత్తవాడై మళ్ళీ కొత్త వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాడు. నిజంగా అభినందనీయం. సో అప్రిషియేషన్స్ ఇలానే ఉంటాయి ఇండస్ట్రీలో, ఉంటేనే అందరూ ముందుకు వస్తారు, టాలెంట్ ఉన్న వాళ్ళందరూ. యశ్వంత్ కూడా ముందు ముందు మంచి సినిమాలతో విజయం సాధించాలని, తను కూడా పెద్ద హీరోగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Respected print and electronic media friends, respected dignitaries on the dais, cinema lovers, greetings to all of you. ఈరోజు చాలా శుభదినం, చాలా మంచి సినిమా. ముఖ్యంగా పార్వతి సినిమాస్ బ్యానర్ కింద రెటీనా అనే మంచి సినిమా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మరొక్క మైలురాయిగా అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ప్రొడ్యూసర్గా రెస్పెక్టెడ్ శ్రీమతి పార్వతీదేవి గారు, డైరెక్టర్గా శ్రీ అల్లు రాజు గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శ్రీ రవికుమార్ గారు, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా శుభాశీస్సులు, నా శుభాకాంక్షలు. ఈ సినిమా మేడం గారు, రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ గారు పార్వతి మేడం గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రవికుమార్ గారికి, అందరికీ కూడా మొత్తం సినిమాలో పనిచేసే వాళ్ళు అందరికీ అన్ని విధాల విజయాలు జరిగి, అదేవిధంగా ఆర్థికంగా కమర్షియల్గా ఈ సినిమా బాగా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నెన్నో తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేడం గారిని, ప్రొడ్యూసర్ గారిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. విష్ యూ ద గ్రేట్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ప్రొడక్షన్ నెంబర్ 1 పార్వతి సినిమాస్లో ఈరోజు మూవీ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి. ఆయన రావడం, మాకు సపోర్ట్ చేయడం రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్ సత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. మీరు చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మా యశ్వంత్ అన్న, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అన్న, రియల్లీ థ్యాంక్స్ అ లాట్. నన్ను లీడ్గా సెలెక్ట్ చేసిన పార్వతి మేడంకి స్పెషల్ థ్యాంక్స్. మాట్లాడమంటే సిగ్గుపడుతున్నారు, థ్యాంక్స్ మ్యామ్ వన్స్ అగైన్. మా డైరెక్టర్ అల్లం రాజు సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. తను క్యారెక్టర్ కోసం చాలా 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 కష్టపడి ఎట్ లాస్ట్ నన్ను ఫైనల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్లం రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ స్పీచ్, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు అల్లం రాజు సార్, డైరెక్టర్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే ప్రొడ్యూసర్ శ్రీమతి పార్వతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మాకు సపోర్ట్ చేసినందుకు సత్య సార్, డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే యశ్వంత్ గారు, కొత్త హీరోగా మనీష్ వస్తున్నాడు, అలానే హీరోయిన్గా సోనియా నాయుడు వస్తుంది. మా ఈ సినిమాని రెటీనా మీ అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు యశ్వంత్ పెండియాల, కమిటీ కుర్రలో సూర్యగా చేశాను. సో ఈరోజు నన్ను ఇలాగా పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో రెటీనా మూవీకి టీం అందరికీ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ అల్లం రాజు గారికి అండ్ ప్రొడ్యూసర్ పార్వతి గారికి అండ్ మనీష్ గారికి అండ్ సోనియా గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ఎగ్జిక్యూట్ అయ్యి మంచిగా సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వర్క్ సార్, చాలా మంచి బూస్టప్ ఇచ్చినాయి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. పార్వతి సినిమాస్
ఈరోజు పూజ ఇన్విటేషన్ చేసిన వ్యక్తిగత మహారాజులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు. ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు రామానాయుడు స్టూడియోలో రెటీనా అనే సినిమాను ముహూర్తం షాట్గా ప్రారంభంలో పాల్గొన్న సినిమా హీరోకు, హీరోయిన్కు, ప్రొడ్యూసర్లకు అందరికీ, డైరెక్టర్కు, కెమెరామెన్లకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా నేను పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎందుకంటే అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఒక సినిమా నడవాలంటే ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, సౌత్ ఇండియాలో చిన్న చిన్న సినిమాలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. 100 రోజులు ఆడే సినిమాలు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కావచ్చు, మనం ఇంకా ఎన్నో చిన్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు 400-500 కోట్లు పెట్టి బడ్జెట్లో సినిమాలు తీసినా కానీ అవి 100 డేస్ అవ్వట్లేదు, కనీసం 50 డేస్ కూడా నడవట్లేదు. అట్టర్ ఫ్లాప్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా ఇటువంటి చిన్న సినిమాలను ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా ఈ సినిమాను తొందరగా పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా 100 రోజుల పండుగగా మళ్ళీ మేమందరం కలిసేసి మేమందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తామని ఆశిస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో సినీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే విధంగా, వాళ్ళ సినిమా షూటింగ్లకు కూడా అందరికీ అవైలబుల్గా ఉండే విధంగా ఇలా టూరిజం ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను టూరిజం చైర్మన్గా ఇంతకుముందు పనిచేసిన కాబట్టి ఇలా రామప్ప టెంపుల్ కావచ్చు, ఇలా ట్యాంక్ బండ్ కావచ్చు, ఇలా నాగార్జున సాగర్లో బుద్ధవనం, బుద్ధునిది ఇలా దేశంలో, ప్రపంచంలోనే ఒక 4వ బుద్ధుని క్షేత్రాన్ని ఆడ కట్టడం జరిగింది. ఆడ కూడా మీరు షూటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి టూరిజం స్పాట్స్లో బోటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు లక్నవరం కానీ ఈ ఏరియాలంతా కూడా మీరు ప్లాన్ చేసుకుంటే నేను కూడా సపోర్ట్ చేస్తానని మాటిస్తూ, ఇలా ఇంకా రాబోయే రోజులలో ఇంకా మంచి సినిమాలు తీసే విధంగా ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను, ప్రతి ఒక్కరిని కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.